16లోనే బీసీలకు సెపరేట్ సప్లాన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించినటువంటి వ్యక్తి. అట్లనే ఈరోజు కూడా బీసీ సప్లాన్ ఎట్లా తయారు చేయాలనేది ఒకటి తయారు చేసుకుని తీసుకుని వచ్చిండు. దాన్ని కూడా మనం ఇప్పుడు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సార్కు 4 గంటలకు ప్రొఫెసర్ మహేష్ మన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారి దగ్గర వారికి ఒక అపాయింట్మెంట్ ఉంది, వారు వెళ్ళిపోతారు. సో వారికి కూడా ఇప్పుడు మనం ఇవ్వడం మంచిదే. ఎందుకంటే అసలు బీసీలకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఏరికోరి తెచ్చుకుంటే ఏరుకోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో బీసీలకు ఒరిగినటువంటి లాభం ఏంటి వేదికపైకి సవివరంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ కొద్దిగా రండి రండి సార్, ఇటు రండి, రండి కొద్దిగా విశారదన్ గారికి ప్లేస్ ఇవి. సో వారికి స్వాగతం సుస్వాగతం. సో వారు కూడా చాలా కరెక్ట్ టైంలో వచ్చింది. రండి రండి, మళ్ళీ మా అడ్జస్ట్ అయితే దుర్గాని ఇక్కడ వస్తాడు, సార్ వెళ్ళిపోతాడు, ఇప్పుడు దుర్గాని ఇటు వస్తారు. ఓకే, నో ఇష్యూ, రైట్. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఏమొచ్చినాయనే విషయం తెలియజేస్తూ మీకు ఒక పేపర్ సర్క్యులేట్ చేసిన. తెలంగాణ రాష్ట్రం రాకన్న మొదలు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు బీసీ కార్పొరేషన్లో కాస్త కూస్త నిధులుండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 12 సంవత్సరాల్లో మొత్తం దాన్ని దివాలా తీయించేసి ₹1 కూడా బీసీలకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి ఇవ్వకుండా చేసి ఇవాళ బీసీ ప్రజల గోసపుచ్చుకుంటున్నారు. బీసీ ప్రజలు మరొకసారి మోసపోయిన్లు. ఇవాళ వాళ్ళు గోసపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో మీకు నేను ప్రత్యేకించి మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల వాటా మాయామర్మం అని చెప్పేసి ఒక చాప్టర్తో మీకు పేపర్ ఇచ్చిన. అందులో ఒక్కసారి నేను చెప్పేటప్పుడు మీరు కాస్త వింటే బాగుంటుందని చెప్తున్నాను. సో 2014 నుంచి 25-26 వరకు మొత్తం 23.74 లక్షల కోట్లకు బడ్జెట్ ఆమోదమైంది. ఈ 23.74 లక్షల కోట్ల బడ్జెట్లో 20.67 లక్షల కోట్లను ఖర్చు చేసిండ్రు. మీకు అది నేను పేజ్ నంబర్ 3లో ఇచ్చిన. ఏ సంవత్సరము ఎంత బడ్జెట్ కేటాయించిందని. మీరు 2014-15లో 1,00,000 కోట్లు ఉంటే 62,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 2015-16 1,15,000 ఉంటే 97,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ విధంగా మొత్తము కింద టోటల్ ఇస్తా 23,74,153 కోట్ల బడ్జెట్ ఆమోదమైంది. దీంట్లో ఈ మార్చ్ 26 ఇంకా మార్చ్ 26 రాలేదు, కానీ జస్ట్ ఎస్టిమేట్ వేసిన ఇది 2,70,000 అంతే ఖర్చు అవుతుంది, ఒక 1000 అటు ఇటు. కానీ 20,87,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇది బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్. బడ్జెట్ ద్వారా కాకుండా కూడా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు. ఆ లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టింది కూడా తీసుకుంటే అదొక 7 లక్షల కోట్లు. అంటే మొత్తము 28 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. మరి దీంట్లో బీసీలకు ఏమొచ్చింది, బీసీలకు ఎంత కేటాయించిండ్రు? బీసీలకు కేటాయించిన డబ్బులు మీరు చూస్తే పేజీ నంబరు 4, పేజీ నంబర్ ఇచ్చిన 4 మీరు అడ్డంగా ఉంటుంది. 2014-15లో 19 అంటే 1,926 కోట్లు కేటాయించి 1,427 కోట్లు విడుదల చేసి 866 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 2015-16లో అట్లనే 1,367 ఖర్చు పెట్టిండ్రు. 16-17లో 1,912 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దయచేసి వస్తున్న వాళ్ళందరికీ స్వాగతం. కొద్దిగా చైర్స్ అడ్జస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా, ఎవరైనా ఉంటే జరా అందరికీ చైర్స్ ఇక్కడ వేయండి. కొంతమందికి లింగేష్ వాళ్ళందరినీ కొద్దిగా చూసుకో. ఓకే, అట్లనే వాళ్ళకు నోట్ కూడా ఇవ్వండి. నమస్తే బ్రదర్, నమస్తే. సో మళ్ళీ నేను చెప్పినాక అందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోమంటాను. కాలోపాటు కూడా కొంతమంది వస్తారు. సో నేను మొత్తం తీసుకుంటే 24-25లో ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 9,200 కోట్లు కేటాయించి 508 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఇచ్చి 2,068 ఖర్చు పెట్టిండ్రు. వీళ్ళు ఏమన్నారు కామారెడ్డి డిక్లరేషన్లా, మేము 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పి మాట ఇచ్చి
9,200 కేటాయించి 2,068. అంతకుముందు సంవత్సరం అన్న 3,089 కోట్లు ఖర్చు అయినాయి. అంతకుముందు సంవత్సరం 3,300 కోట్లు ఖర్చు అయితే ఈ 2,068 కోట్లు దేనికి ఖర్చు అయినాయని మీరు అనుకోవచ్చు. బీసీల ఆర్థిక అభివృద్ధి కొరకు ఖర్చు అయినాయి కావవి. కేవలం మనకు హాస్టల్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి, హాస్టల్ ఖర్చులు పెట్టడానికే ఉన్నాయి. అంతే తప్ప ఇందులో ఏదో మన ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి బడ్జెట్ ఇవ్వలే వాళ్ళు. ఒకటి. సో ఈ రెండో అంశం ఏంటంటే 65,546 కోట్లు మనకు కేటాయించి 28,713 ఖర్చు పెట్టిండ్రు. మరి మిగతా డబ్బు ఎక్కడ పోయింది? రాష్ట్ర బడ్జెట్ 88% ఖర్చు పెట్టిండ్రు. నాకు కూడా తెలిసిందంటే బడ్జెట్లో పెట్టిన మొత్తం ఖర్చు పెట్టడం సాధ్యం కాదు, కొంత తగ్గుద్ది. కానీ గత 11 సంవత్సరాలుగా తీస్తే మొత్తం మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 81%, 88% ఖర్చు పెట్టినాం. మరి మనకు కూడా 88% మనకు అలాట్మెంట్ కావాలి కదా, మరి మనకెందుకు కాలేదు? మనం ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్పినా, ఈ 28,000 కోట్లు కూడా మన మీరు ఏదైతే 31,713 కోట్లు అని చూపించినో ఈ 31,713 మనది కాదు, అదే మాయ. ఇలా మాయ ఏంటంటే ఈబీసీ అని ఉన్నారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఓసీల ఖర్చు పెట్టింది కూడా బీసీలలో చూపిస్తున్నారు. ఎందుకంటే బీసీల బడ్జెట్ పెంచడానికి. అదొక గమ్మత్తు. ఇక్కడ నేను అందుకే రాసిన, ఇందులో 2,200 కోట్లు స్కాలర్షిప్ల కొరకు ఈబీసీ వాళ్ళకు ఖర్చు పెట్టిండ్రు గత 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు వాళ్ళ ఖర్చు పెట్టి నా దాంట్లో ఎందుకు చూపిస్తావా నువ్వు? అదొకటి. రెండో అంశం, బతుకమ్మ శారీస్ ఉన్నాయి. బతుకమ్మ శారీస్ జనరల్గా అందరికీ వస్తాయి, నా ఒక్కరికి రాలే కదా, ఆ ఖర్చు కూడా ఇంట్లో తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? ఈ రెండు అంటే బీసీల మీద ఖర్చు పెట్టింది మాత్రము కేవలం 26,000 కోట్లు మాత్రమే. గత 12 సంవత్సరాల్లో ఆమోదించిన బడ్జెట్లో 88% ఖర్చు చేసింది. బీసీలకు ఆమోదించిన బడ్జెట్లో 88% ఎందుకు ఖర్చు చేయలే? ఆ బీసీలకు ఆమోదించిన బడ్జెట్లో సగం కూడా ఖర్చు చేయలే. ఇక మరి మనం అందరం ఏం చేస్తున్నాం? ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయా? నిజంగా డబ్బు లేకుండా చేస్తున్నాయా? డబ్బులేమో నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తా. ఎట్లుంటుందంటే మన దగ్గర పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మొన్న ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 జనవరి 2026 రోజు ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఒరిజినల్గా 2017లో కాళేశ్వరం ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను డిజైన్ చేసిన రోజు 28,000 కోట్లతో ఇచ్చిండు. 2020లో డిపిఆర్ పంపినప్పటికీ దాన్ని అంటే అంతకుముందు 28,000 కోట్లు ఉండే డిపిఆర్ పంపి జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకెళ్లి కాళేశ్వరం మన శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చి దాన్ని దాదాపు 85,000 కోట్లకు వేసిండ్రు ఖర్చు. 28,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిండ్రు. కాంగ్రెస్ వచ్చి 7,000 కోట్లు ఖర్చు పెట్టింది, 35,000 కోట్లు. ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్ళు రాలే. ఎవరికోరు ఖర్చు పెట్టిండే ఆ ప్రాజెక్టులో. అట్లనే మీరు మన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే 2013-14లో 38,000 కోట్లతో స్టార్ట్ అయింది అది. ఆ తర్వాత ఈయన వచ్చేసి ఆ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సోర్స్ మార్చి దాన్ని 85,000 కోట్లకు ఎస్టిమేట్ మార్చి 90,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇంకా కాలువల్లో ఏం లేవు, ఊరికనే ఆ ప్రాజెక్టు నడిపిస్తున్నారు. 90,000 కోట్లు ప్రజాధనం అందులో పోయింది. ఆ మేడిగడ్డ ఆల్రెడీ కూలిపోయింది. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? ఎవరికి పెడుతున్నారు? తర్వాత 2 టీఎంసీకి మేడిగడ్డను కన్ఫైన్ చేసి 3 టీఎంసీకి పెంచకుండా ఉంటే 28,000 కోట్ల సేవింగ్ అవుతుండే. ఆ 28,000 కోట్లు దీంట్లో పోతుండే. ఏది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి అయిపోయేది, కానీ చేయలే. అంటే ఒకవైపు బీసీలకు వచ్చేస్తేనేమో వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు బాబు కొంత లేడా ఆయన?
హలో. యా, కొద్దిగా ఉండు బాబు, నువ్వు అంతా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, నీకు కూడా సంబంధించిన సబ్జెక్టే. నువ్వు కూడా బహుజనుడే అయి ఉంటావు, వేరే ఏం కాదు, అగ్రవర్ణాల వాళ్ళేం కాదు. ఎవరైనా అగ్రవర్ణాల కుట్ర ఉంటే నేను చెప్పాలి, నీ మైక్ పని చేయనీయడం ఫోన్. ఇక్కడ 28,000 కోట్లు ఒక్క టీఎంసీ పెంచుకొని అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఇటు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలే, ఇటు బీసీల నోట్లో మట్టి కొట్టిండు. 66,000 కోట్లు నువ్వు నాకు కేటాయించి నాకు 32,000 కోట్లు ఖర్చు పెడితే మనం ఏం మాట్లాడాలి? తర్వాత మనకు ఇక్కడ ఈ 2వ పేజీలో తీసుకుంటే చేనేత జౌలి శాఖ, చేనేత జౌలి శాఖలో కూడా కొంత బీసీలకు అక్కడ కేటాయించిండ్రు. కానీ బతుకమ్మ ఖర్చులు మళ్ళా ఇక్కడ బీసీ డిపార్ట్మెంట్లో చూపిస్తుండు, ఈ బతుకమ్మ చీరల ఖర్చు మళ్ళీ అటు హ్యాండ్లూమ్స్ దాంట్లో చూపిస్తుండు. చూపించేసి 2,500 కోట్లేమో ఖర్చు చూపించారు, 2,600, నేను కరెక్ట్ చెప్తాను లెక్క. టోటల్ బీసీ హ్యాండ్లూమ్స్ మీద అంటే మాయా బడ్జెట్లో ఏం జరుగుతుందని తెలియజేయడానికి నేను ట్రై చేస్తున్నా. ఎస్, 2,698 కోట్లు చూపించిండు మా 12 ఇయర్స్. ఈ 12 ఇయర్స్లో 2,698 కోట్లు ఖర్చు పెడితే అందులో బతుకమ్మ చీరల ఖర్చు 21,48 అని ఇంతకుముందే చెప్పిన. పోతే బీసీల ఖర్చు పెట్టింది 540 కోట్లు హ్యాండ్లూమ్స్లో. ఇది పరిస్థితి. నెక్స్ట్ మత్స్యశాఖ ద్వారా 2,211 కోట్లు మత్స్యశాఖ ద్వారా ఖర్చు పెట్టిండు గత 11 సంవత్సరాల్లో. ఈ సంవత్సరం ఇంకా తెలియదు. పశుసంవర్ధక శాఖ ద్వారా మాత్రం మొత్తం 9,900 దాకా ఖర్చు పెట్టిండు. ఆ పశుసంవర్ధక శాఖలో ఆ పశువులు ఇచ్చినారు, మన మెయిన్గా షీప్ అండ్ గోటు, దాంట్లో 1000 కోట్ల స్కామ్ అయింది, మీ అందరికీ తెలుసు. ఏసీబీ కూడా ఎంక్వైరీ అయింది, పెద్ద గోల అయింది. సో ఇది మనకు జనరల్గా జరిగినటువంటి స్కీమ్. మనం మొత్తం మనకు రైతు ఇవాళ భరోసా అంటున్నాం. రైతు భరోసా కింద కూడా ప్రభుత్వాలు దాదాపు 80,000 కోట్లు ఖర్చు పెట్టింది. నేను అది కూడా కరెక్ట్ లేక చెప్తాను మీకు. రైతు భరోసా ద్వారా 72,190 కోట్లు ఖర్చు వచ్చింది. అంటే ఈ బుక్ నేను ప్రింట్ చేసే టైంకు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక 6,000 కోట్లు ఖర్చు అయినాయి. ఆ తర్వాత లోన్ వేవర్లో 58,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అసలు దీంట్లో 50% బీసీలకు రావాలి, జనాభా ప్రకారం 60% రావాలి. కానీ మనకు వచ్చింది 40%. ఎందుకంటే భూములు లేవు బీసీలకు. రైతు పేరు మీద ఏం చేస్తున్నారంటే అందరికీ సమానము అని చెప్పేసి డబ్బులు ఉన్నోళ్లకు లేనోళ్లకు అందరికీ ఒక నరేటివ్ బిల్డప్ చేసి ఈక్వల్గా ఇచ్చేవరకే బీసీలకు ఇక్కడ కంప్లీట్గా దెబ్బతింటుంది. సో అందుకని నేను ఏమన్నా అన్ని స్కీములు కలిపి, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కలిపిన 10 ఏళ్లలో 1,50,000 కోట్లు దాటలే. మరి ఖర్చు పెట్టింది ఎంత ఉంది ఇక్కడ? ఆల్రెడీ మీకు చెప్పిన 21 లక్ష కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 21 + 7 28. ఎందుకంటే 7 లక్షల కోట్లు బయట అప్పు తెచ్చి ఖర్చు పెట్టింది. 28 లక్షల ఖర్చు పెడితే బీసీలకు వచ్చింది 1,50,000, అంటే 1,50,000 వేసుకోండి. ఎంత ఖర్చు వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది అది మీరు లెక్కేయండి. అది జరుగుతుంది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా 20,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతామని చెప్పి 2 ఏళ్లలో ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. దయచేసి పేజీ నంబర్ 5కు రండి. ఒక్కసారి అన్ని కార్పొరేషన్ల లెక్కలు ఇక్కడ ఉన్నాయి, మీరు ఒక్కసారి చూద్దురు. బీసీ కార్పొరేషన్కు 2014 నుంచి 23 దాకా 2,642 కోట్లు అంటే అలొకేషన్ చేసి ఖర్చు పెట్టింది 711 బీసీ కార్పొరేషన్ ద్వారా. గత 10 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్న మొదలు 710 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సార్ 711 కోట్లు రిలీజ్ చేసిండ్రు, ఖర్చు అయినాయి. 24-25 అంటే గత ఆర్థిక సంవత్సరంలో 710 కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే.
అతడి కంటే గనుడు ఆచంట మల్లన్నని ఒక సామెత ఉంది. వాళ్ళు అతనే ఏమి ఇవ్వలేడని ఆయన మీద మనం మొత్తుకుంటే వీళ్ళు వచ్చేసి అసలే ఇవ్వలే మేము ఇంకా మొత్తం మొనిచోయి. అరే బీసీ కార్పొరేషన్కు 710 కోట్లు ఇచ్చి ₹1 ఇవ్వలే. ఇక పోతే తెలంగాణ ఎంబీసీలకు 3,850 కోట్లు అలాట్ చేసి ఆ పెద్ద మనిషి 19,78,00,000 ఖర్చు పెట్టిండు. 36 కులాలు, అవి 35 కులాలు ఏమో ఉన్నాయి, ప్లస్ ఒకటి ఆర్ఫన్ కలిపి 36 కులాలు చేసిండు. అవన్నీ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు. అందులో సగం కంటే ఎక్కువ కూడా అన్నీ కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్ ఉన్నాయి. సంచార జాతులు, అర్ధ సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళకు కూడా 3,850 కోట్లు పెట్టి 10 ఏళ్ళ ఖర్చు పెట్టింది 19 కోట్లు. ఇకపోతే ఈ రూపాయి కూడా రిలీజ్ చేయలే. ఈ సంవత్సరం 4 సంవత్సరం చేయలే, ఈ సంవత్సరం చేయలే. నెక్స్ట్ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ. వాషర్మెన్ ఎవరైనా ఉన్నారా రిప్రజెంటేటివ్? రైట్, థ్యాంక్ యూ అంజయ్. ఇప్పుడు వాళ్ళకు 841 కోట్లు ఇచ్చి గతంలో 111 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అందులో కొంత కరెంటు బిల్లులే వాపస్ తీసుకున్నారు. అదే ఉంది, ప్రెడిషన్ ఉంది, కానీ 111 కోట్లు కరెంటు బిల్లుల కింద పెట్టిండ్రు. ఈ 24-25లో 183 కోట్లు ఇచ్చి ₹1 రిలీజ్ చేయలే. ఈ సంవత్సరం 150 కోట్లు ఇచ్చి ₹1 రిలీజ్ చేయలే. అదే నాయి బ్రాహ్మణాస్ 760 కోట్లు రిలీజ్ చేసి ఉన్నారా? నాయి బ్రాహ్మణాస్ ఎవరన్నా? రైట్, కరెక్ట్. 83 కోట్లు ఓన్లీ కరెంటు బిల్లు దానికి రిలీజ్ చేసిండు. 130 కోట్లు పోయిన సంవత్సరం ఇచ్చి ₹1 ఇయ్యలే. ఈ సంవత్సరం 100 కోట్లు ఇచ్చి ₹1 ఇయ్యలే. ఇక పోతే వడ్డెర టాడీ ట్యాపర్ ఉంది, గీతా కార్మిక సంస్థ, 207 కోట్లు ఇచ్చి గత ప్రభుత్వం 26,79,00,000 ఖర్చు పెడితే గత సంవత్సరం 94,83,00,000 ఇచ్చి ఇప్పటి వరకు ₹1 ఇయ్యలే. అట్లనే ఈ సంవత్సరం 93 కోట్లు ఇచ్చి ₹1 ఇయ్యలే. మరి మన బ్రాహ్మణ్ కార్పొరేషన్కు మాత్రం 30 కోట్లు ఇచ్చుకున్నారు. నేను ఇవ్వంగా అద్దంట్లే, కానీ మాకు కూడా ఇవ్వాలి కదా అని నేను అడుగుతున్నా. మన బ్రాహ్మణ కార్పొరేషన్ కొత్తగా పెట్టిండ్రు. జరిగింది ఏంటంటే తెలంగాణ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా 8 కార్పొరేషన్లు క్రియేట్ చేసింది, పాతవి కాక. అవి కింద ఇచ్చిన 8. అసలుకే పాతదానికి డబ్బులు ఇవ్వాలంటే కొత్తది ఏదో వీళ్ళేదో పొడి చేస్తామని కొత్త కార్పొరేషన్లు పెట్టి వాటికి కూడా ఏమి ఇవ్వలే, ₹1. మీరు విచిత్రమైన, వీళ్ళు ఎలక్షన్ అయినాక వచ్చినాక చేసింది ఇది. నెక్స్ట్ వడ్డెర. ఎంత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండి ఇవన్నీ. వడ్డెరకు 70.28 ఇస్తే 17.5 కోట్లు ఆ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 50.24 కోట్లు గత సంవత్సరం ఇస్తే ₹1 రిలీజ్ చేయలే. ఈ సంవత్సరం 50 కోట్లు ఇచ్చి ₹1 రిలీజ్ చేయలే. వడ్డెర ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? మీరు ఓకే, రైట్, థ్యాంక్ యూ. సగర ఎవరన్నా వచ్చారా? నేను చెప్పాను సగర వాళ్ళకి కానీ, బట్ ఓకే. 33.84 గత 10 సంవత్సరాల ఖర్చు పెట్టింది 4,43,00,000. ఈ గవర్నమెంట్ వచ్చినాక 50.12 లాస్ట్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 50 కోట్లు ఇచ్చిండ్రు, ₹1 ఇవ్వలే. మరి మనం ఏం జరిగినా అవన్నీ వట్టిగా చూస్తూ కూర్చుంటున్నాం. బీసీ సంఘాలు ఎంతసేపు ఇక్కడ మీటింగ్లు పెట్టుకుని తర్వాత మీడియాలో మాట్లాడిపోవడం తప్ప, సోషల్ మీడియాలో ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ లేకపోతే మనం ఎట్లా సాధిస్తాం? నెక్స్ట్ వాల్మీకి బోయ 35 కోట్ల గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇస్తే 5.98 ఖర్చు పెట్టిండ్రు. వీళ్ళు వచ్చినాక ఏదో ఉద్ధరిస్తామని 50.13 కోట్లు ఇచ్చి ₹1 ఇవ్వాలి గత ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఇయర్ కూడా 50 కోట్లు ఇచ్చి ₹1 ఇవ్వాలి. సేమ్ థింగ్ కృష్ణ బలిజ పూసల 26 కోట్లు వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిండ్రు, 5,34,00,000 రిలీజ్ చేసిండ్రు. వీళ్ళు వచ్చినాక కూడా 50.13, పోయిన సంవత్సరం, ఈసారి 50. తర్వాత భట్రాజ్ కార్పొరేషన్, కృష్ణ బలిజ పూసల చదివిన భట్రాజ్ కార్పొరేషన్ 19.3 గత ప్రభుత్వం ఇచ్చింది. 9 సంవత్సరాలలో 95,000 ఖర్చు పెట్టింది. చూడండి ఎంత గొప్ప ఉదార స్వభావాలు వాళ్ళు. ఇక ఈ గవర్నమెంట్ అయితే నేను ఇంతకుముందే చెప్పిన, అతని కంటే గనుడు ఆచంటం మళ్ళీ అన్నట్టు 102 కోట్లు ఇచ్చి ₹1 కూడా ఇవ్వలేదు.
నెక్స్ట్ కుమ్మర శాలివాహన ఉన్నారు ఎవరన్నా? రాలే. ఓకే. 61.79 కోట్లు వాళ్ళే 10 ఏళ్ళు ఇస్తే 12 కోట్లు ఖర్చు పెట్టినారు. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలలో 100 కోట్లు ఇచ్చింది, 1 రూపాయి ఇవ్వలేదు. మేదర 24.8 కోట్లు గత ప్రభుత్వం ఇస్తే 4.03 ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది, 2 ఏళ్లలో 1 రూపాయి కూడా వాళ్ళకి రిలీజ్ చేయలేదు. విశ్వకర్మ 92.11 కోట్లు ఆ గవర్నమెంట్ అలాట్ చేసి 26.94 ఖర్చు పెడితే ఈ గవర్నమెంట్ 100 కోట్లు ఇచ్చింది, 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. లింగాయత్ 70 కోట్ల 28 లక్షలు గత ప్రభుత్వము అలాట్ చేసింది, 17 కోట్లు రిలీజ్ అయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చి 100.24 ఇస్తే 1 రూపాయి కూడా రిలీజ్ కాలే. ముదిరాజు ఈ కార్పొరేషన్ వీళ్ళు వచ్చినాక చేసిండ్రు, కొత్తగా 2024లో క్రియేట్ అయినటువంటి కార్పొరేషన్. వీళ్ళకు 100.24 కోట్లు 2 సంవత్సరాలలో ఇచ్చిండ్రు, 1 రూపాయి రిలీజ్ చేయలేదు. అట్లనే యాదవ్ కుర్మ కూడా వీళ్ళు కొత్తగా చేసిండ్రు, 100 కోట్లు ఇచ్చిండ్రు, 1 రూపాయి రిలీజ్ కాలే. మునూరు కాపు కూడా అంతే, 100 కోట్లు ఇచ్చిండ్రు, 1 రూపాయి ఇవ్వలే. పద్మశాలి కార్పొరేషన్ చేసిండ్రు, 100 కోట్లు ఇచ్చిండ్రు, రూపాయి ఇవ్వలే. పెరికా క్యాస్ట్ కార్పొరేషన్ ఇచ్చిండ్రు, 100 కోట్లు చేసిండ్రు, 1 రూపాయి ఇవ్వలే. మీరా కార్పొరేషన్కు 100 కోట్లు చేసిండ్రు, వీళ్ళు వచ్చినాక 1 రూపాయి ఇవ్వలే. గంగపుత్ర కార్పొరేషన్కు 100 కోట్లు చేసిండ్రు, రూపాయి ఇవ్వలే. సో వీళ్ళు 13,117 కోట్లు మనకు అలాట్ చేసి గత 12 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 1048 కోట్లు. మరి ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ఉన్నటువంటి 61% బీసీలు, మరి ఎట్లా వీళ్ళు అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మోరోవర్ ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ పేరు మీద ఖర్చు పెట్టింది కూడా మన దాంట్లో చూపించడం అనేది బడ్జెట్లో ఒక మాయాజాలం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళది మన మీద ఎందుకు ఖర్చు పెట్టాలి, మన దాంట్లో ఎందుకు చూపించాలి వాళ్ళ ఖర్చు? సో అది తక్షణమే తీసేయాలి. అట్లనే బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టింది మన కిందనే చూపిస్తున్నారు. ఒక స్కాలర్షిప్సే కాదు, కళ్యాణ లక్ష్మిది కూడా చూపిస్తున్నారు బడ్జెట్లో. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సింది పోయి 5,000 కోట్లు కూడా ఈరోజు ఖర్చు పెట్టలేదు. మరి మన అందరికీ ముందు ఫ్యాక్ట్ ఇది. ఏం చేద్దాం, మరి ఎట్లా మనం ముందుకు పోదాం, ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచుకొని ఏం సాధిద్దాం అనేది ఒకటి చెప్తున్నా. మొదటి నుంచి కూడా నేనేం చెప్తున్నానంటే బీసీలు కేవలం ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు చూడడంలో. మీకు కొన్ని విషయాలు మీకు చెప్పి నేను మిగతా వాళ్ళతో మాట్లాడిస్తా. సార్ కూడా వెళ్ళాల్సింది మా చెప్తా ఉన్నాడు. ఓకే, ఇవాళ కోర్టులు కానీ ఏదైనా సరే బీసీల విషయం అనగానే టకీమని ప్రే అంటే స్టే అంటాయి. కానీ బీసీలు వట్టిగా చూస్తూ ఉంటారు అంతే తప్ప దాని మీద ఏం యాక్షన్ ఉండదు. మీకు ఉదాహరణకు ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ చెప్తా. ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్లో 4 అంశాలు ఉన్నాయి. 4 అంశాలలో 3 అంశాలను గవర్నమెంట్లో మార్చేసినాయి. బికాస్ అవి కొన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నాయనే ఉద్దేశంతో. సో ఇప్పుడు ఆ 3 అంశాలపైన నేను మీకు మాట్లాడుతున్నా, అది ఒక్కసారి జాగ్రత్తగా వినాలి కోరుతున్నాను. ఒకటి, ఇందిరా సహాని కేసులో ఫస్ట్ ఏంటంటే సీలింగ్ 50% దాటద్దు మొత్తం రిజర్వేషన్లు. అది మాత్రం 100% బీసీలకు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వండి, మిగతాది బీసీలకు ఇవ్వండి అన్నాడు. అందుకనే ఎస్సీ ఎస్టీలకు 22.5% పోగా 27% మాత్రమే బీసీలకు ఇస్తున్నారు. అది ఒక్కటి మాత్రమే ముట్టరాంది అంటరాంది అన్నట్టు అది ఒక్కటే కాపాడుతున్నారు. ఇంకా జడ్జిమెంట్లు మిగతా అన్నీ ఎగరగొట్టేసింది. రెండో అంశం చెప్తా మీకు, క్రీమీ లేయర్ అని ఉంది. క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ను వాళ్ళందరికీ వర్తించమన్నారు. కానీ ప్రభుత్వాలకు ధైర్యం ఉందా మిగతా వర్గాలకు ఇవ్వడానికి?
ఓన్లీ బీసీలకు మాత్రమే ఇచ్చిండ్రు. సో అది రెండు, అంటే వాళ్ళకి పెట్టాలన్న ఉద్దేశం కాదు, నువ్వు వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయలే కాబట్టి నాకెందుకు 50% ఒకటి పెడతావు. రెండో అంశం. మూడో అంశం చెప్తున్నా మీకు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి ఇందిరాసాహని కేసులు. రెండో అంశం. మూడో అంశం చెప్తున్నా మీకు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి ఇందిరాసాహని కేసులో జడ్జిమెంట్ ఉంది. తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ 76వ అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన సంతోషం, మీరు ఇవ్వండి, నేను కాదంటే. బీసీలకు కూడా పెడితే అయిపోయింది కదా, దాంట్లో ఎందుకు పెట్టలే బీసీలకు? ఎవడన్నా అడిగిండా? సో మనం ఏం జరిగినా చూస్తూ ఉంటాం. అది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం బీసీలకు సంబంధించి. సో అట్లనే నినాకమున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను ఈక్విటీ రూల్స్ అని తీసుకొస్తే, ఆ ఈక్విటీ రూల్స్లో ఏమున్నది? యూనివర్సిటీలలో బీసీలు ఎస్సీ ఎస్టీలు కొంత చదువుకోవడానికి పోయిన వాళ్ళకు కులం పేరు మీద వివక్షత చూపిస్తుండ్రు. కాబట్టి ఈ వివక్షతను అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోహిత్ వేమ్లా కేసు ఏదైతే మన సెంట్రల్ యూనివర్సిటీ జరిగిందో, తర్వాత ఇంకొక అమ్మాయి కూడా మెడికల్ అమ్మాయి ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వమన్నది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వమంటే ఆ సుప్రీంకోర్టు ఎప్పుడు ఇచ్చింది? 2016లో పిల్లేస్తే 2025లో ఇచ్చింది. ఆ ఇచ్చిన దాని మీద వీళ్ళు గైడ్లైన్స్ తయారు చేసిండ్రు. గైడ్లైన్స్ తయారు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరేమైనా సరే వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చని గైడ్లైన్స్ పెట్టింది. అప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఉంది, వాళ్ళకేం లేదు, కొత్తగా బీసీలు యాడ్ చేసింది. దాంతో ఉత్తర భారతంలో యూపీ కానీ రాజస్థాన్ కానీ విపరీతమైన గొడవ జరుగుతుంది. లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోగానే పిల్లేసిండు సుప్రీంకోర్టులో. చేసిన వారం రోజులకే స్టే అన్నది. మరి అప్పుడేమో వేముల రోహితకేమో 9 ఏళ్ళు అయింది కేసు. అది మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీరు తయారు చేస్తే ఈక్విటీ రూల్స్, మీరేమో స్టే ఇస్తారు. బీసీలు ఏమో అందరు చూసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది ఇదే. మరి దీనికి ఏమన్నా విరుగుడు ఉంటుందా ఉండదా, మరి ఏం చేద్దాం, ఏం కథ అనేది మీరు అందరూ మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. ఆ తర్వాత మనం తీర్మానాలు కూడా నేను రాసిన, యాక్చువల్లీ ఇప్పుడే చదివేస్తాను. నేను చదివేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఒకటి, ఈ తీర్మానం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సమాజము రాష్ట్ర నిర్మాణం నుంచి నేటి పాలన వరకు తన శ్రమ త్యాగము ఓటు ద్వారా కీలక పాత్ర పోషించినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు, విధాన నిర్ణయాలు, సంక్షేమం అమలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం, అన్యాయానికి, అదేవిధంగా తెలంగాణ ఆధిపత్య కులాల దోపిడీకి గురవుతుందని తీవ్ర ఆవేదన, ఆందోళన, ఆక్రోశం ఈ సభ వ్యక్తం చేయడమైంది. ఈ పరిస్థితిని ఇంకా కొనసాగించరాదని, సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ ఆత్మగౌరవ స్ఫూర్తిని కాపాడేందుకు ఈ సభ ఉద్యమించాలని ఈ కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోపే ఈ బడ్జెట్లో కేటాయించిన 11,405 కోట్లు మాకు రిలీజ్ చేయాలి, ఖర్చు పెట్టాలనేది మొదటిది. రెండవది, వచ్చే ఆర్థిక సంవత్సరం, ఇప్పుడు బడ్జెట్ వస్తుంది ఫిబ్రవరిలో, మళ్ళీ మనకు మార్చిలో పెడతారు, ఇక్కడ 30,000 కోట్లు మనకు కేటాయించాలి. మూడవది ఏంటంటే, అదేవిధంగా రాబోయే 2 సంవత్సరాలు, 2 ఆర్థిక సంవత్సరాలు 27, 28, 28, 29లో కూడా 30,000 కోట్లు అంటే మొత్తం 90,000 కోట్లు అయింది. ఇప్పుడు 10,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు మీరు ఏదైతే హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి చేయండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అమల్లో ఉన్నటువంటి సప్లాన్ తరహాలో బీసీలకు కూడా జ్యోతిబా పూలే సప్లాన్ను అమలు చేయాలని చెప్తున్నాం. వాస్తవానికి ఏంటంటే, వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, మేము అధికారంలో వచ్చిన 6 నెలల లోపల జ్యోతిబా పూలే సప్లాన్ను అమలు చేస్తాం చట్టబద్ధంగా అని. ఇప్పటివరకు దాన్ని మాట్లాడిన వాళ్ళు లేరు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు మన పిల్లలు. కొంతమంది ఐఐటీలో, ఐఐఎంలో, వేరే రాష్ట్రాలలో సీట్ వచ్చి అక్కడ చదువుతూ ఉన్నారు. వాళ్ళకు ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. మిగతా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో చదువుతున్న వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది. బయట రాష్ట్రాల్లో పోయి చదువుతామంటే వాడికి ఫీజు ఇవ్వకపోతే వాడు ఎట్లా చదువుతాడండి? ఐఐటీ, ఐఐఎం వచ్చినాడు. వీళ్ళకు కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి. సో
దానికి ఖచ్చితంగా 2 లక్షల రూపాయల వరకు ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్. నువ్వు అమెరికాలో చదివేటోడికి ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నావు, 300 నుంచి 700 చేసినావు. పక్క రాష్ట్రాల్లో చదివేటోనికి ఇవ్వవా అండి? వాడు ఎట్లా చదవాలి మరి? సో అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మనం చెప్తున్నాం. అట్లనే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు. తర్వాత ఈ అర్ధ సంచార జాతులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. మన వారు మాట్లాడతారు మన తర్వాత శ్రీనివాసు. సో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, నివాసం, జీవనోపాధి అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా 10,000 కోట్లతో ఒక నిధి పెట్టి వాళ్ళకు ఒక ఏజెన్సీ క్రియేట్ చేయాలని ఈ సభ కోరుతుందని ఒక తీర్మానం పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎన్టీని కూడా నోటిఫై చేయాలని చెప్తున్నాం. మనం ఓన్లీ ఎంబీసీ నోటిఫై చేసినాం, కానీ డిఎన్టీ కూడా నోటిఫై కావాలి. రండి సత్యనారాయణ గారు, డిఎన్టీని కూడా నోటిఫై చేసి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక సీడ్ స్కీమ్ అని ఒకటి వస్తుంది కేంద్రంలో. సీడ్ అంటే వాళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళ ఎంపవర్మెంట్ సంబంధించి స్కీమ్ ఉంది, స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. దాంట్లో మనకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఎవ్రీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక ₹1,00,00,000 పెడుతుంది. ఈ సీడ్ స్కీమ్ కింద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పెద్ద ఎత్తున పెడుతుంది. ఆ డబ్బుల్ని కూడా మన వాళ్ళు అందుకోవాలంటే ఖచ్చితంగా డీనోటిఫైడ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇవ్వాలి. కాబట్టి అది డీనోటిఫైడ్ ట్రైబ్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. తర్వాత ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల బడ్జెట్, బీసీ బడ్జెట్లు చూపించకూడదు. వాళ్ళ బడ్జెట్ మన దాంట్లో ఎందుకు చూపిస్తారండి? వాళ్ళకు సెపరేట్ పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? హెడ్ ఆఫ్ ది అకౌంట్ పెట్టుకోవడం కష్టమా? బీసీలకు కేటాయించిన బడ్జెట్లో ఇతర సంక్షేమ కార్యక్రమాలైన బతుకమ్మ చీరలు కానీ ఇతరటువంటి ఇందులో చూపించద్దు. డైరెక్ట్గా మీరు వేరే స్కీమ్లో పెట్టుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీసీల కొరకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయించాలనుకున్నాం. నిన్న వచ్చిన బడ్జెట్లో మనం చూస్తే యశస్విని స్కీమ్ ఉంది. అందులో 2,300 కోట్లు అలాట్ చేశారు మొత్తం భారతదేశం. యశస్వి స్కీమ్ కింద స్కాలర్షిప్స్ ఇస్తారు. ఈ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్కు చదువుకోవడానికి ఇచ్చే స్కీమ్లో భారతదేశం మొత్తం వాళ్ళు నిన్న ప్రవేశపెట్టిన ఖర్చు ఏంటంటే 53,000 మొత్తం ఖర్చు 53,47,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 26-27లో ఖర్చు పెట్టే బడ్జెట్ 53,47,000 కోట్లు. అందులో బీసీలకు కేటాయించింది పిఎం యశస్వి స్కీమ్ కింద స్కాలర్షిప్స్ పిల్లల కొరకు దేశవ్యాప్తంగా 2,320 కోట్లు. అట్లనే ఎన్బీసీ అంటే మన బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆడ కూడా ఒకటి ఉంటుంది మనలాగానే. మనం ఏంటంటే 2007 నుంచి అక్కడి నుంచి లోన్లు తీసుకుంటలే, ఎందుకంటే దాంట్లో బ్యాంకు రుణం కలిసి ఉంటుందని మన వాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని ఆపిండ్లు. సో దాని కింద 751.92 కోట్లు దేశవ్యాప్తంగా కేటాయించిండ్రు. రండి గౌడ్ అందరూ హెవీ. ఓకే, నెక్స్ట్ మనం ఏమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ చేనేత వృత్తులకు సంబంధించి హ్యాండ్లూమ్ సంబంధించి 200 కోట్లు అలాట్ చేసిండు. హ్యాండీక్రాఫ్ట్స్కు సంబంధించి 250 కోట్లు అలాట్ చేసిండు. అంటే వీళ్ళకు దేశంలో ఉన్న సాంప్రదాయ వృత్తులపైన ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది. టెక్స్టైల్ రంగంలో 5,000 కోట్లు వాడికి ఆటోమేషన్, అప్గ్రేడేషన్ అవన్నీ ఇచ్చినావు. సాంప్రదాయ వృత్తులు అత్యధికంగా వ్యవసాయం తర్వాత ఆధారపడే వృత్తులు ఇవి, వీళ్ళకేమో 200-250 కోట్లు. దాని మీద ఇంకా జిఎస్టీ. మనందరం ఏమో జై అని కొట్టుకుంటూ తిరుగుతున్నాం. అర్థం ఉండాలి మనం మాట్లాడడానికి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు సంబంధించి బడ్జెట్ గణనీయంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం. 53 లక్షల కోట్ల బడ్జెట్లో మాకు ఇచ్చింది ఎంత అంటే 500 కోట్లు, అంటే 0.01% కూడా కాదు. ఎందుకంటే బీసీలు ఏం అడుగుతలేరు కదా. కేంద్రంలో కూడా సప్లాన్ పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు? ఈ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 80 కోట్ల మంది బీసీలకు ఇచ్చే బడ్జెట్ అది.
జిల్లాకు 1 లక్ష రూపాయలు కూడా రాదు వీళ్ళు ఇచ్చిన బడ్జెట్. 760 జిల్లాలు ఉన్నాయి దేశంలో దగ్గర. సో మరి ఇంకొకటి కూడా ఏంటంటే తీర్మానం నంబర్ 10 రాయలే, నేను రాస్తా. ఏమనుకుంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాలకు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఎవ్వరికి రిలీజ్ చేయలే. తక్షణమే ఆత్మగౌరవ భవనాలకు డబ్బులు రిలీజ్ చేయాలి. అందులో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు పెట్టాలి. ఓకేనా? మరి ఎవరు సపోర్ట్ కొడతలేరు అయితే నాకు. సరే, ఇది నేను అనుకున్నా. సరే, తర్వాత మీరు అన్ని మార్పులు చేర్పులు ఉంటే ఇందులో దీనిపైన చర్చిద్దాం. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. సో దీని తర్వాత మీటింగ్ తర్వాత కూడా ఏం చేయాలనేది ఒక కార్యాచరణ మనం తయారు చేసుకోవాలి. లేకపోతే ఇట్లాంటి మీటింగ్లు అయితే బిస్కెట్లు చాయ్లు తిన్నారు, టీలు తాగిన్లు పోయిన్లు అనిపించకుండా. సో మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, వారికి ఇప్పుడు 4 o'clock వేరే అపాయింట్మెంట్ ఉంది కాబట్టి వారు అక్కడ వెళ్తారు. సో వారు మాట్లాడతారు. తర్వాత వారు మనకేం సూచిస్తారో దాని ప్రకారం ఫర్దర్గా మనం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. మిగతా తర్వాత అందరూ కూడా మాట్లాడదాం. ఎవరికి కూడా ఇవ్వలేరా నాన్న అనుకోకూడదు. పర్టికులర్గా క్యాస్ట్కు 1-2 అయితే 100% మాట్లాడిస్తా. అటెండ్ అయిన వాళ్ళ దాంట్లో మీరేమనుకోవద్దు దయచేసి. సో మరి మనం బీసీ ప్లాన్లు ఏ విధంగా తుంగలో దుఃఖపడుతున్నాయి అనేది రాష్ట్రంలో చూసినాం. అలాట్మెంట్ చేసేది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటి. బీసీలు అనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారా, వాళ్ళకు ఈ ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు అవసరమా అనే విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తలే. వాళ్ళకు అనుగుణంగానే మన డబ్బులు తీసుకెళ్ళేసి ప్రాజెక్టులకు అక్కడికో ఇక్కడికో ఎక్కడో ఖర్చు పెట్టుకుంటుంది. కాబట్టి మనకు కేటాయించిన డబ్బులు మనకే ఉండాలి. ఈ మాయమర్మాలు మనకి ఇందులో చూపియొద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో మరి నా పక్కన ఉన్నటువంటి మన మురళీ మనోహర్ సాబ్ మాట్లాడతారు. తర్వాత వెంకన్న గారు సమావేశాన్ని నిర్వహిస్తారు. సభాధ్యక్షులు, ముఖ్య అతిథిగా వచ్చేసిన చిరంజీవులు ఐఏఎస్ గారు రిటైర్డ్, ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ బీసీ ఉద్యమాభినందనలు తయారు. వాస్తవానికి నన్ను క్షమించాలి, నేను నార్మల్గా మధ్యలో